అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ ఈజీగా టేస్టీగా తయారయ్యే టమాటా రైస్ చేసుకుందాం. లంచ్ బాక్స్కైనా ఫాస్ట్గా డిన్నర్కైనా ఇది చాలా బెస్ట్ ఆప్షనే చెప్పుకోవాలి. ఇందులో ఒక పాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, అలానే లవంగలు, యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుందండి టమాటా రైస్లో. అవి బాగా వేగాక జీడిపప్పు కూడా వేసుకొని అది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ 2-3 పెద్ద సైజు ఎర్రటి టమాటాలని పేస్ట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలానే ఒక గ్లాస్ టమాటా జ్యూస్ అండ్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని కూడా బాగా క్లీన్ చేసి రైస్ని కూడా యాడ్ చేసుకున్నా. అయితే ఫస్టే వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనం ఈ టమాటా జ్యూస్లోనే మనం రైస్ కూడా బాగా ఒక ఉడుకు వచ్చేటట్టుగా అయితే ఆ రైస్కి కూడా ఆ టమాటా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇందులోనే సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా బియ్యం అడుగంటుతుంది అనే టైంలో వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పులావులకి వీటికి రైస్ అనేది అడుగంటుతుంది అన్న టైంలోనే మనం వాటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. మీరు కూడా మీ రైస్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. అదే బాస్మతి రైస్ అయితే 1 or 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు కలర్ఫుల్ టమాటా రైస్ రెడీ. అంటే ఇది మీరు రైతాతో కానీ పాపడ్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.